ఇంకొక విషయం చెప్తాను. ఇది ఇద్దరి పరిపాలన గురించి నేను పొద్దున్నే ఒక కథ చెప్తుంటే ఒక పెద్ద మనిషి చెప్తుంటే విన్నాను. చెట్టు మీద కాకి కూర్చుందట, కింద ఒక వ్యక్తి కూర్చున్నాడట. పైన కాకి రెట్టేసింది. ఆ రెట్టేస్తుంది, రోజు రెట్టేస్తుంది, భుజాల మీద పడుతుందంట, చేతుల మీద పడుతుందంట, తల మీద పడుతుందంట. అరే ఇంకొక కాకి చూసిన కాకి వచ్చి, పాత కాకి వచ్చి, కాదయ్యా రెట్ట ఇట్లా వేయొద్దు, రెట్టేసే ముందు సప్పుడు చేయాలా, సప్పుడు చేసి రెట్టేయాలా, అది పద్ధతి అని చెప్పి కొత్త కాకి కూర్చున్న కాకి సప్పుడు చేసిందట. సప్పుడు చేయగానే కింద కూర్చున్నాడు పైకి చూసిందంట, ముఖం మీద రెట్టేసిందంట. వాడు ఇంకా తిట్టుకున్నట్టు అది. అంటే ప్రజలు అరే రెట్టబడుతుంది కదా అని పాత కాకి టిఆర్ఎస్ పార్టీ యొక్క రెట్టబడుతుంది కదా, భుజాల మీద పడుతుంది కదా అని బాధపడుతుంటే కాంగ్రెస్ పార్టీని తెచ్చి కూర్చోబెట్టుకొని ముఖం మీద రెట్టేపించుకున్నట్టు పరిస్థితిలో ఉన్నది. దీనికంటే కూడా అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది అంటే టీఆర్ఎస్ చెప్పేది ముఖం మీద రెట్టబెట్టే దానికంటే కూడా భుజాల మీద చేతుల మీద రెట్టబడితే మంచిది కదా, కాబట్టి మేము మళ్ళీ వచ్చి కూర్చుంటాం అధికారులు అంటా ఉన్నారు. ప్రజలు అది కోరుకుంటలేరు. ప్రజలు ఒక మంచి పరిపాలన కోరుకుంటా ఉన్నారు.